ఒక పాత స్వతంత్ర ఉద్యమ పత్రిక, వేల కోట్ల విలువైన ఆస్తులు, దేశంలోని అగ్ర రాజకీయ కుటుంబం, ఇవన్నీ కలిస్తే ఏర్పడిందే నేషనల్ హెరాల్డ్ కేస్. ఈ వీడియోలో నేషనల్ హెరాల్డ్ కేస్ అసలేంటి, ఎవరు ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఇది రాజకీయ కక్ష లేక నిజమైన ఆర్థిక కుంభకోణమా, సులభంగా అర్థమయ్యేలా మీకు వివరిస్తాను. నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఈ పత్రికను నిర్వహించడానికి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ అనే సంస్థ ఏర్పాటైంది. ఒకప్పుడు దేశంలో పేరు పొందిన ఈ పత్రిక కాలక్రమంలో నష్టాల్లోకి వెళ్ళి చివరకు ప్రచురణ ఆగిపోయింది. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో సుమారు 90 కోట్ల రుణం ఏర్పడింది. యంగ్ ఇండియన్ సంస్థ ఏజేఎల్కి ఉన్న 90 కోట్ల రుణాన్ని కేవలం 50 లక్షలకే స్వాధీనం చేసుకుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 90 కోట్ల రుణాన్ని 50 లక్షలకే ఎలా స్వాధీనం చేసుకున్నారని. ఇది ఆస్తులు నేరుగా 50 లక్షలకు అమ్మేశారు అనే విషయం కాదు. ఇది రుణం, షేర్ల మార్పిడి విధానం. సింపుల్గా చెప్పాలంటే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిపే సంస్థ. సుమారు 90 కోట్ల నష్టం. ఈ రుణాన్ని ఇచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ పార్టీ. 2010లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీలో సోనియా గాంధీకి 38% వాటా అండ్ రాహుల్ గాంధీకి 38% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంటంటే తమకు ఏజేఎల్ నుంచి రావాల్సిన 90 కోట్ల రుణ హక్కును 50 లక్షలకు యంగ్ ఇండియన్కి బదిలీ చేసింది. అంటే యంగ్ ఇండియన్ 50 లక్షలు చెల్లించింది. దానికి బదులుగా 90 కోట్ల రుణాన్ని వసూలు చేసే హక్కు పొందింది. ఏజీఎల్ దగ్గర డబ్బు లేదు కాబట్టి డబ్బు ఇవ్వలేం, షేర్లు ఇస్తామని ఒప్పుకుంది. దాంతో యంగ్ ఇండియన్కు ఏజేఎల్లో 99% షేర్లు వచ్చాయి. కంపెనీని నియంత్రించే హక్కు వచ్చింది. ఏజీఎల్ దగ్గర ఉన్నవి ఢిల్లీ, ముంబై, లక్నో లాంటి నగరాల్లో వేల కోట్లు విలువైన భవనాలు అండ్ భూములు. షేర్లు చేతికి వచ్చాక ఆస్తులపై నియంత్రణ యంగ్ ఇండియాకి వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే ఆస్తులు అమ్మలేదు, కానీ కంపెనీని కంట్రోల్ చేసే శక్తి వచ్చింది. ఇదే వివాదం. 50 లక్షలు పెట్టి వేల కోట్ల విలువైన ఆస్తులపై పరోక్షంగా నియంత్రణ పొందారు అని ఆరోపిస్తున్నారు. తక్కువ మొత్తానికే భారీ విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని, ఇది మోసం, అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కిందకి వస్తుందని, రాజకీయ నాయకులు తమ ప్రభావాన్ని ఉపయోగించారని అనేక ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆదాయపు పన్ను శాఖ విచారిస్తుంది. బీజేపీ మరియు కాంగ్రెస్ వివాదాలను కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ వాదన వచ్చేసి ఇది పెద్ద ఆర్థిక కుంభకోణం, చట్టం తన పని చేస్తుంది అని. కాంగ్రెస్ పార్టీ వాదన చూస్తే ఇది రాజకీయ కక్ష, ₹1 లాభం కూడా తీసుకోలేదు, ఇది పూర్తిగా రాజకీయ వేధింపులు అని అంటున్నాయి. ఓవరాల్గా చూస్తే నేషనల్ హెరాల్డ్ కేస్ అనేది ఇప్పటికీ దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద చర్చగా ఉంది. ఈడీ విచారణ కొనసాగుతుంది, కోర్టులో కేసు నడుస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇది నిజమైన కుంభకోణమా లేక రాజకీయ ప్రతీకారమా అనేది చట్టం తేల్చాల్సిన విషయం. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.